వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికించింది. కరోనాతో ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ సమయంలో ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ వైపు ఎదురుచూసింది. ఎందరో శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టకేలకు శాస్త్రవేత్తల కృషి ఫలించింది. వైరస్కు వ్యాక్సిన్ను కనిపెట్టారనే వార్త అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఈ వ్యాక్సిన్కు కోట్లాది మంది ప్రజలు క్యూ కట్టారు. ఎందరో ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా యూకే కోర్టులో సమర్పించిన నివేదిక ఒక్కసారిగా వ్యాక్సిన్ వేయించుకున్న కోట్లాది మంది ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ఈ వ్యాక్సిన్ను తీసుకున్న వారిలో టీటీఎస్ లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించింది. అయితే ఎలాంటి వ్యాక్సిన్ వల్ల ఈ లక్షణాలు అరుదుగా చూపించే అవకాశం ఉందని కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వలన ఈ టీటీఎస్ థ్రాంబోసైటోపెనిక్ సిండ్రోమ్ అనేది ఒకటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని అది ఒప్పుకుంది. అయితే ఈ నేపథ్యంలో మీడియా నుంచి కానీ ప్రజల నుంచి కానీ చాలామంది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, అంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా వచ్చే అవకాశం ఉందా ఈ టీటీఎస్ అనేది. అయితే మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఆ వ్యాక్సిన్ టైప్ నుంచి, అది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సినా, వెక్టర్ మీడియేటెడ్ వ్యాక్సినా, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సినా అనేది ఉంటుంది. ఈ టీటీఎస్ అనేది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్, ముఖ్యంగా ఈ ఫైజర్ కానీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్స్లో రిపోర్ట్స్ వచ్చాయి. ఒకటి, దీని మీడియన్ టైమ్ ఆఫ్ రిపోర్ట్, అంటే ఈ సైడ్ ఎఫెక్ట్ రావడానికి అవకాశము 5 నుంచి 48, వ్యాక్సిన్ తీసుకున్న 48 రోజుల వరకే ఇది రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంత లాంగ్ టర్మ్ దాని ఎఫెక్ట్స్ ఉండే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు ఆ అపోహ నుంచి భయం పెట్టుకోవద్దు. ఈ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అనేది, టీటీఎస్ అనేది రక్తం గడ్డగట్టడం, శరీరం మొత్తం గడ్డగట్టడం, తర్వాత అది బ్లీడింగ్ రిస్క్, రకరకాల వేస్లో థ్రాంబోసైటోపెనియా అంటే రక్త కణాలు ప్లేట్లెట్స్ తగ్గడం వలన బ్లీడింగ్ రిస్క్, డిస్సెమినేటెడ్ ఇంట్రావెస్కులర్ కోయాగులేషన్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్. ఇది వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్. సో ప్రజలందరూ ఏం గుర్తుంచుకోవాలంటే మెసేజ్, ఈ వ్యాక్సిన్ వల్ల బెనిఫిట్స్ దే ఆర్ అవుట్వేయింగ్ ది సైడ్ ఎఫెక్ట్. కాబట్టి ఇది వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్. కాబట్టి ఒక లాసూట్ నేపథ్యంలో ఆస్ట్రాజెనికా దీన్ని కోర్టులో ఒప్పుకుంది. ఇది వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్ ఒకటి. రెండవది, వ్యాక్సిన్ తర్వాత గుండెపోటు, సడన్ కార్డియక్ అరెస్ట్, డెత్స్, మరణాలు కూడా వస్తున్నాయని అన్నారు కదా. అయితే అవి చాలా వెరీ మినిమల్ నంబర్. వీటి గురించి కూడా మన దేశంలో దీని శాస్త్రీయ అధ్యయనాలంతా లేవు. కాబట్టి ఫార్మకో విజిలెన్స్ సిస్టమ్ కనుక పర్ఫెక్ట్ కనుక ఉంటే, వ్యాక్సిన్ తీసుకున్న 2 రోజులు 5 రోజుల వరకు సాధారణంగా నెల లోపునే ఈ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కనుక అధ్యయనం కనుక అప్పుడు చేసి ఉంటే, ఇది మనకు ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఒక నిష్ణాతులు కనుక వాటిని స్టడీ చేస్తే వాటి గురించి ఈ రిజల్ట్స్ వచ్చేటివి. ఇప్పుడు మన దగ్గర అంత రిజల్ట్స్ లేవు. 3 ఇంకోటి ఏంటంటే, ఇంతకాలం తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, గుండెపోటు కానీ గుండెకు సంబంధించినవి ఎవరికైనా వచ్చేది ఉంటే, ముఖ్యంగా మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు, పొగాకు వాడకం ఉన్నవాళ్ళు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కనుక క్రమంగా పరీక్ష చేయించుకుంటే వాటి వలన గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వ్యాక్సిన్ వల్ల అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఛాన్స్ లాంగ్ టర్మ్. సో మేబీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లనే ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలు కనుక చేయించుకుంటే ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వలన కాదా అనేది మనకు తేలిపోతుంది. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఆస్ట్రాజెనికా సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్. అది దాదాపు 48 రోజులు, అంటే ఒక నెలన్నర లోపే దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ రిస్క్ చాలా తక్కువ. రెండవది, గుండెపోటు, ఇవన్నీ కూడా ఈ వ్యాక్సిన్స్ వల్ల పల్మనరీ ఎంబాలిజం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తేలినా కూడా అవి చాలా రేర్. వ్యాక్సిన్ వల్ల బెనిఫిట్స్ అంటే సత్ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి సత్ఫలితాలు ఎక్కువ ఉండడం, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ అపోహలు కానీ భయాలు పెట్టుకోవడం అనవసరం.